వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విద్రా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన అరుణ గారితో ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారిని ఒకసారి కలుద్దామా? అలాగే ఇప్పుడు రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాయి కదా మేడం. 10th పాస్ అయిన స్టూడెంట్స్ అసలు ఏం చదువుకుంటే బాగుంటుంది అని కొంచెం వివరిస్తారా? తప్పకుండానండి. ఇప్పుడు ఉన్న విధానంలోని అంటే మేము చదువుకున్న దానికి ఇప్పటికి మేము కంపేర్ చేయాలి. అప్పుడు మాకు వేస్ తక్కువ ఉండేవండి. అంటే మీరు ఇలా చదివితే మీరు నాకు మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చాయి, కానీ మ్యాథ్స్ అంటే భయం, నేను తీసుకోలేదు. ఎందుకంటే మ్యాథ్స్ కానీ తీసుకుని నేను టెక్నికల్ ఆ రోజుల్లో పాలిటెక్నిక్స్ ఉండేది. అప్పుడు అమ్మాయిలకి ఉద్యోగాలు కొంచెం చాలా తక్కువ, ఉద్యోగాలు చాలా తక్కువ మంది వచ్చేవారు. అదే పాలిటెక్నిక్ చదువు ఉంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడు ఆ రోజు నేను పాలిటెక్నిక్ చదువుంటే ఈనాడు మినిమం ఇంజనీరింగ్ క్లాస్ 1 ర్యాంక్, టెక్నికల్లో నేను బాగా అంటే జాబ్ సంపాదించి ఉండేదాన్ని కదా, టెక్నికల్లో అయితే ప్రమోషన్స్ చాలా బాగుంటాయి అని ఆలోచన ఇప్పుడు వస్తుంది అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. సో ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఎలా ఎన్నుకోవాలంటే 10th తర్వాత అన్నది, 10th అన్నది ఒక మైల్ స్టోన్ అండి. మైల్ స్టోన్ అన్న తర్వాత దీని తర్వాతే లైఫ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే 10th పాస్ అయిన వాళ్ళకి 2 తావులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఐటీఐ. ఎవరైతే మీకు టెక్నికల్లోని ఇంట్రెస్ట్ ఉండి కట్టర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియను, ప్లంబింగు ఇలాంటివన్నీ కూడా ఐటీఐ మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఫీజులు కూడా తక్కువే వెళ్ళివే. సో దాంట్లో పెట్టవచ్చు మన స్తోమతని బట్టి. లేదు పిల్లడంటే మీడియంగా చదువుకున్న పిల్లలు అంటే మాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి, మేము తక్కువ మళ్ళీ మా టైంలోనే మేము 10th మళ్ళీ రాసేవాళ్ళండి. 10th మళ్ళీ రాసి మంచి మార్కులు తెచ్చుకుని వెళ్ళే అవకాశాలు మాకు ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ పెడుతున్న ఏజ్ రిస్ట్రిక్షన్స్ ప్రకారంగా ఇన్నాళ్ళకి 10th అయిపోవాలి, ఇన్నాళ్ళకి ఇంటర్ అయిపోవాలి, ఇన్నాళ్ళకి డిగ్రీ అయిపోవాలి. అక్కడ ఏజ్ 1 సంవత్సరం గ్యాప్ వచ్చినా సరే ఎందుకు గ్యాప్ వచ్చింది, 1 సంవత్సరం ముందు అయిపోయినా ఎందుకు జరిగింది అని కొన్ని క్వశ్చన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో 10th అయిన తర్వాత ఫస్ట్ మీరు ఐటీఐ కానీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందండి పాలిటెక్నిక్ దీనికి, అది చదివి పాలిటెక్నిక్లో ముందు ఎంటర్ అయిపోయింది. అంటే ఇంటర్ చదవడం కంపల్సరీ అవునా కాదా అని మీకు ఆలోచన రావచ్చు. పాలిటెక్నిక్ అయిన తర్వాత కూడా మీరు ఇంటర్ చేయొచ్చు. ఇంటర్ తర్వాత డైరెక్ట్ మీరు ఎంసెట్ రాసి మీరు బీటెక్కి వెళ్ళిపోతారు. కానీ పాలిటెక్నిక్కి మీకు వాళ్ళ రిస్ట్రిక్షనే 10th రాసిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి మీరు డైరెక్ట్ పాలిటెక్నిక్ అంటే ఏంటి, ఐటీఐ కన్నా కొంచెం అడ్వాన్స్ లెవెల్. బీటెక్కి ఐటీఐకి మధ్యలో ఉన్న టెక్నికల్ ఎడ్యుకేషన్ అది. దాంట్లోనూ కూడా మీరు సేమ్ బ్రాంచెస్ ఉంటాయండి, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్ అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్లో మీరు చదువుకున్న తర్వాత ఇంకా మీకు ఫర్దర్ స్టడీ అక్కడ ఇంటర్తో సంబంధం లేదు. అంటే ఇంటర్ కంపల్సరీ అవునా కాదా అని అడగవచ్చు. చాలామంది ఇంటర్ చేస్తున్నారు, చెయ్యకుండా కూడా వాళ్ళు డైరెక్ట్గా ఎంసెట్లో ర్యాంక్ సంపాదించి బీటెక్లోకి ఎంట్రీ తీసేసుకుంటున్నారు. బీటెక్లోని 2nd ఇయర్లోకి మీకు ఎంట్రీ ఇస్తున్నారు. 2nd ఇయర్ 3rd ఇయర్ అంటే 1 సంవత్సరం మీరు తక్కువ చదవాలి. బీటెక్ 4 ఇయర్స్. 4 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ మళ్ళీ మీరు చదవక్కర్లేదు పాలిటెక్నిక్ చదివితే. 2nd ఇయర్ నుంచి 4th ఇయర్ చేస్తే మీకు బీటెక్ డిగ్రీ వచ్చేస్తుంది. కానీ ప్రజెంట్ మనకి జాబ్ రీత్యా ఆలోచిస్తే పాలిటెక్నిక్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. ఎందుకంటే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే బీటెక్ వాళ్ళని హైర్ చేయట్లేదు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళని దిద్దుకుంటున్నారు, వాళ్ళు మోల్డ్ చేసుకుంటున్నారు. నేను స్టడీ చేసింది. సో అప్పుడు ఏంటంటే పాలిటెక్నిక్ చేసి వాళ్ళు జాబ్స్ అప్లై చేస్తే పాలిటెక్నిక్ లెవెల్లోని జాబ్స్ ఒక రకంగా ఉంటాయి. మేబీ శాలరీస్ బీటెక్ వాళ్ళంత రావు, కానీ మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ టెక్నికల్గా మీకు ఎదుగుదల బాగుంటుంది. రైల్వేస్లో కానీ మీకు టెక్నికల్ ఇన్స్టిట్యూట్, ఇండస్ట్రీస్ కానీ, ప్లాంట్స్ కానీ ఇలాంటి చోట్లనే మీకు జాబ్స్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది మీకు బీటెక్. ఇప్పుడు బీటెక్ అన్నది జనరల్ డిగ్రీకి బీటెక్కి నాకైతే పెద్ద తేడా అనిపించింది. ఎంత అడ్మినిస్ట్రేషన్ చదివాం, వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు బీటెక్ వాళ్ళు. బీటెక్ చేసిన కుర్రాళ్ళని ఎక్కువ మందిని కంపెనీస్ హైర్ చేయట్లేదండి. ఎందుకు హైర్ చేయట్లేదంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళు ఉన్న జాబ్కి వీళ్ళ నాలెడ్జ్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళు ఇచ్చిన జీతం వీళ్ళకి తక్కువ అయిపోతుంది. 15,000కి చేయమంటే బీటెక్ వాడు చేయడు సార్. అదే పాలిటెక్నిక్ వాడికి 15,000 ఇస్తావు, నువ్వు పని నేర్చుతావు, నీకు పని నేర్పుతావు అంటే వీడు జాయిన్ అయిపోతాడు. అది డిఫరెన్స్ సార్. ఈ బీటెక్ వాళ్ళు ఏంటంటే మేము బీటెక్ చదివాం కదా, మాకు ఇంత హైయర్ శాలరీ రావాలి, మాకు ఈ శాలరీ వస్తేనే మాకు వర్కౌట్ అవుతుంది, ఇట్లా మినిమం 40,000 శాలరీ ఉండాలి. 40,000 శాలరీ వీడికి ఇచ్చుకునే కన్నా కంపెనీ వాడు ఏంటి ఆలోచిస్తున్నాడు, ఇద్దరు పాలిటెక్నిక్ వాళ్ళని తీసుకుని వాళ్ళకి వర్క్ నేర్పుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా మోల్డ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. సో బీటెక్ చదవద్దు నేను చెప్పట్లేదు, పాలిటెక్నిక్ చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్లో బీటెక్ డిగ్రీ మీరు సంపాదించుకోవచ్చు. అక్కడ మీకు 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి పాలిటెక్నిక్ బేస్ మీద జాబ్ ట్రై చేసుకోవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ బేస్ మీద కూడా మీరు జాబ్ ట్రై చేసుకోవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇంజనీరింగ్ సర్వీసెస్వి,
బిఎస్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వీటన్నిటిలోని మెకానికల్ సివిల్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ టెస్టులు పడుతూ ఉంటాయి. అవి రాసుకోవచ్చు. దానితో పాటు క్యాట్ రాయొచ్చు. అది రాసిన అది క్వాలిఫైడ్ అయినా సరే కూడా మీరు అదర్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అర్హులు అవుతారు. ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇంకా మిగిలింది మీకు సివిల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఇప్పుడు బిఏ ఒక చదువు కాదు. ఒకసారి నేను పేరు తీసుకోవచ్చు కదా, మినిస్టర్ గారు మన స్టేట్లో చెప్పారు, బిఏ అన్న ఎడ్యుకేషన్ వాళ్ళు కాలేజెస్ నుంచి తీసేస్తారు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఐఏఎస్కి ఏంటండి క్వాలిఫికేషన్? ఓన్లీ గ్రాడ్యుయేషన్. ఆడు బీటెక్ అడగట్లేదు, ఓన్లీ బిఏ, బీకామ్, బిఎస్సి. ఒక గ్రాడ్యుయేట్ అయిన వాడు ఐఏఎస్ సివిల్స్ రాయొచ్చండి. ఏపీపీఎస్సీ రాయొచ్చు, యూపీఎస్సీ రాయొచ్చు, ఎంపీపీఎస్సీ రాయొచ్చు. ఆ స్టేట్ పిఎస్సీలతో పాటు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా రాయొచ్చు వాడు. ఆ చదువుల కోసం దానికి ఇప్పుడు కోచింగ్ వ్యవస్థలు ఉన్నాయి. మేము చదువుకునే టైంలో మా కోచింగ్ మా అంతా మేము పుస్తకాలు కొనుక్కొని ఒకళ్ళు ఇద్దరు బుక్స్ ప్రింట్ చేసేవారు అప్పట్లోని. అవి కొనుక్కొని అది కూడా కాస్ట్లీ. అప్పట్లో 120 రూపీస్ అంటే ఎక్కువే. మేము ఇద్దరం ముగ్గురం షేర్ చేసుకున్న పుస్తకాలు మేము చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళం. సో ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఆ కోచింగ్స్ తీసుకోండి. ఇప్పుడు అందరూ టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతే అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూస్తారు? ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్లో మీకు ఎంబీఏలు అవన్నీ వచ్చేసాయి. మార్కెటింగ్ ఎంబీఏ ఉన్నది. మార్కెటింగ్ అంటే మీకు అది మళ్ళీ ఫార్మా కంపెనీస్కి ఎక్కువ మార్కెటింగ్ ఇది ఉన్నది. లేదంటే మీకు ట్రేడింగ్స్లో అట్లని మార్కెటింగ్కి చాలామంది ఇష్టపడట్లేదు. ఎందుకంటే బయటని తిరగాలి, వెదర్ అవన్నీ కూడా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వల్ల దాంట్లోనే మీరు ఎంబీఏ ఫైనాన్స్ చేయొచ్చు, ఎంబీఏ హెచ్ఆర్ఏ చేయొచ్చు. హెచ్ఆర్ఏ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆపర్చునిటీ. దాంట్లో కూడా మంచి కాలేజెస్లో చేస్తే దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ బీటెక్ డిగ్రీ మనం ఇక్కడ తీసుకుంటున్నాం, ఎంటెక్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. కానీ మన వాళ్ళు యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఎంఎస్ డిగ్రీ తీసుకుని వచ్చి ఇక్కడ జాబ్కి ట్రై చేస్తే ప్యాకేజెస్ బాగుంటాయి. అది వాళ్ళ ఉద్దేశం. అంటే మనకి పొరుగింటి పుల్లకూర రుచి అనమాట. అక్కడ ఆ స్టాంపు పడిపోతే మనకి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ బాగుండలేదు. అక్కడ వాళ్ళకి జాబ్ వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు అనుకుంటే దే ఆర్ హ్యాపీ. ఇప్పుడున్న సినారియోలోని బిఏ, బీకామ్, బిఎస్సి, ఎంఎస్సి ఇవి చదివితే మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మీరు టీచింగ్ లైన్కి వెళ్ళొచ్చు. టీచర్స్కి కరువు అయిపోయింది. దేశంలో మంచి టీచర్స్ లేరు, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఇప్పుడు పాత వాళ్ళందరూ వెళ్ళిపోతే కొత్త వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఓన్లీ బుక్కిష్ నాలెడ్జే తప్ప మీకు వర్కింగ్ నాలెడ్జ్ లేదు వాళ్ళ దగ్గర. సో అలాంటి పాఠశాలలోనే మీరు ఒక మంచి టీచర్ అవ్వచ్చు. మీరు పీజీ చేసిన తర్వాత మీరు ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు. పిహెచ్డి చేస్తే డైరెక్ట్గా మీరు రీడర్ పోస్ట్కి వెళ్ళిపోవచ్చు. యూనివర్సిటీస్లో డైరెక్ట్గా ప్రొఫెసర్ పోస్టులకు వెళ్ళిపోవచ్చు, టీచింగ్ లైన్ ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే పండిట్ పోస్టులు, మనకి స్కూల్లో టీచర్స్ అంటే పిల్లలతో మనకి ఎక్కువ అవగాహన ఉండి మన పిల్లల్ని మంచి తీర్చిదిద్దాం అన్న ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి పోస్టులకు మనం టీజీటీ పోస్టులు అవన్నీ పడతాయి. కేంద్రీయ విద్యాలయవి పడతాయి, సెంట్రల్వి పడతాయి, స్టేట్వి మీకు ఉపయోగపడతాయి. ఆ టీచింగ్ లైన్లో వెళ్ళొచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బ్యాంక్స్లో ఓన్లీ బీటెక్ వాళ్ళే వెళ్తున్నారంటే వాళ్ళు ఓన్లీ టెక్నికల్ పరంగా కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ నేర్చుకున్నారు, ఆ బేస్ మీదే వస్తున్నారు తప్ప కామర్స్ చదివిన వాళ్ళకి యాక్చువల్గా బ్యాంక్ జాబ్స్, కామర్స్ వాళ్ళు ఆ జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. కామర్స్ వాళ్ళకి రూట్స్ ఉన్నాయండి. ఐసీడబ్ల్యూఏ చేయొచ్చు, చార్టర్డ్ అకౌంటెన్సీ చేయొచ్చు, కంపెనీ సెక్రటరీ చేయొచ్చు. లేదు అంటే ఇంకా తక్కువలో ఉంటే టాలీ అవన్నీ నేర్చుకొని ఇవాళ అకౌంట్స్కి అంతం లేదండి. ఎందుకంటే జిఎస్టీ దగ్గర నుంచి మనకి సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి ప్యాకేజీల మీద నడుస్తున్నాయి. టాలీ అని ఒక ఇది ఉన్నది. నేను నేర్చుకున్నప్పుడు టాలీ వర్షన్ 7. ఇప్పుడు ఏ వర్షన్ నడుస్తుందో నాకు కూడా అవగాహన లేదు. అకౌంటెన్సీ అది నేర్చుకుని కూడా 4 కంపెనీలు అకౌంట్స్ రాసుకుంటే వాడు హ్యాపీగా లైఫ్ గడిపించవచ్చు. జాబ్కే హాయిగా ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. ట్యాక్స్ రిటర్న్స్ నింపడం, సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నింపడం అంటే అవగాహన లేక మనకి ఈ రూట్ తప్ప ఇంకో రూట్ లేదు అని ఆలోచన వస్తుందా తప్ప మనం దాన్ని తీసుకుంటూ వెళ్తే పుస్తకాలు పేజీలు తిప్పుతున్న కొద్దీ మన జ్ఞానం పెరుగుతుంది. నేను బిఏ, బీకామ్ డిగ్రీలు తీసేస్తున్నారంటే చాలా బాధపడ్డా. అంటే అది చదువు కాదా అని ఫీలింగ్ వచ్చింది. కానీ మీరు ఐఏఎస్ వాళ్ళు ఎప్పుడైతే అపీర్ అవుతారో ఎవరిదైనా చూడండి. మీరు చూస్తే ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా మీకు హిస్టరీ ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. హిస్టరీ ఈజ్ స్కోరింగ్ సబ్జెక్ట్. సోషల్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, స్కోరింగ్ సబ్జెక్ట్. జాగ్రఫీ తీసుకుంటారు. బికాస్ ఆఫ్ స్కోరింగ్, ఆ స్కోరింగ్ వల్లే కదా వాళ్ళు మార్కులు వస్తే వాళ్ళు మంచి దీనికి వెళ్తారు. దాంట్లో కూడా మళ్ళీ ఆఫీసర్స్ కోసం ఈ మధ్యన వేరేగా ఒకటి CGL అని పెట్టారండి. అంటే డిగ్రీ చేసిన వాళ్ళే, బీకామ్, BA, BSc డిగ్రీలు చేసిన వాళ్ళే CGL, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 9 నుంచి లెవెల్ 7 నుంచి అనుకుంటా దాని పోస్టింగ్స్ ఉంటాయి. లెవెల్ 6 నుంచో 7 నుంచో ఉంటాయి దాని పోస్టింగ్స్. డైరెక్ట్ ఆఫీసర్ క్యాడర్.
ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి డైరెక్ట్గా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఉద్యోగాలు లేవు అనే బదులు ఉద్యోగాలు చాలా పడుతున్నాయండి. నాకు ఇదే ఫీల్డ్లో కావాలి అంటే మీకు దొరకదు, కానీ మీ ఆలోచన బట్టి మీ ఫీల్డ్ బట్టి మీ చదువు దేనికి ఉపయోగపడుతుంది, ఏ ఫీల్డ్లో వెళ్తే. ఇప్పుడు నేను నా గురించే చెప్పాను, నేను అన్ని వైపులా ట్రై చేశాను. నేను బీఈడీ చేశాను, టైపింగ్ నేర్చుకున్నాను, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఏ ఫీల్డ్లో ఉద్యోగం వస్తే ఆ ఫీల్డ్లో వెళ్ళిపోవాలి. నాకు తిరిగి టీచింగ్ లైన్లోనే ఉద్యోగం వచ్చింది. అలా అని చెప్పేసి ఇవి నాకు పనికి రాలేదంటే నిజంగా చెప్పాలంటే పనికి రాలేదు, కానీ నా వర్క్ నాకు చేసుకోవడానికి అది నాకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది. షార్ట్ హ్యాండ్ ఉపయోగపడలేదంటే నేను ఎవరి డిక్టేషన్ నేను రాయక్కలేదు, బాస్ ఇచ్చిన డిక్టేషన్ నేను రాయక్కలేదు. కానీ టైప్ రైటింగ్ ఇప్పుడు నేను కంప్యూటర్లోకి టైపింగే కదా చేస్తున్నది. కీబోర్డ్స్ ఇప్పుడు టైపింగ్ ఇన్స్టిట్యూట్లు కనుమరుగయ్యాయి ఆల్మోస్ట్, ఏదో ఒకటో రెండో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు వాటికి ఎంత వాల్యూ ఉండేదండి. ఇప్పటికీ నేనైతే కూర్చున్నానంటే టైప్ రైటింగ్ కంప్యూటర్లోని 90 words per minute కొడతాను నేను ఇంగ్లీష్. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, హిందీ టైపింగ్ బోర్డ్ ఎగ్జామ్. సరదా కొద్దీ కాదు, ఏ ఫీల్డ్లో జాబ్ వస్తే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి అంతే. అప్పట్లో అలా ఉండేది. అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్. కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది. మరి కాంపిటీషన్ పెరిగిందంటే దానికి తగ్గట్టుగా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మన బ్రెయిన్ని షార్ప్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ నాలెడ్జ్. అది ఎక్కడి నుంచి వస్తుంది? పుస్తకాల నుంచి వస్తుంది. బుక్ రీడింగ్ వదలొద్దు దయచేసి. రోజుకి ఒక పేరా ఖచ్చితంగా చదవండి, ఖచ్చితంగా రాయండి. ఇంగ్లీష్ ఇంప్రూవ్, ఎందుకంటే మన ఇన్ని భాషల దేశం వల్ల ఇంగ్లీష్కి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఇప్పటికి కూడా. మనకి ఇన్ని భాషలని మన రాజభాష ఏదో రాజభాష హిందీ అని చెప్పుకుంటున్నారు, కానీ అది 75 సంవత్సరాలు అయిన తర్వాత రాజభాష, కానీ మేము రాష్ట్రభాష అవ్వలేదు. అది ఎవరో ఒక స్టేట్ వాళ్ళు దాన్ని అడ్డు పెట్టడం, అది జరగకపోవడం జరుగుతుంది. అవన్నీ మనకు అనవసరం. కాయిన్కి ఒక పార్ట్ అవన్నీ. రెండో పార్ట్లోని ఎన్ని భాషలు నేర్చుకున్నా తక్కువ కాదు. మన ఇంగ్లీషే నేర్చుకుని యూఎస్ఏ వెళ్ళాలి. ఇంగ్లీష్ కూడా 4 రకాల ఇంగ్లీష్ అండి. మనం ఏ ఇంగ్లీష్ వాడుతామో మనకే తెలీదు. మన బ్రిటన్ వాళ్ళని మనం పరిపాలించారు, కానీ వాళ్ళ ఇంగ్లీష్ చాలా డిఫరెంట్గా మనం వాడటం లేదు. మనం కొలోకియల్ ఇంగ్లీష్ వాడుతున్నాం. దానికి కూడా ఒక తలా తోక ఉండదు, గ్రామర్ ఫాలో అవ్వం. మనం చెప్పింది ఎదుర్కొనే వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అంతవరకే చూసుకుంటున్నాం. మరి అలాంటి వచ్చేసినప్పుడు మీరు దాని ప్రకారంగా మీ చదువుని మీరు కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోండి. నేను ఇంజనీరే అవ్వాలి, అది చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తారండి తల్లిదండ్రులు. నువ్వు బీటెక్కే చదవాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, అయితే 10th అయిన తర్వాత నువ్వు అదే చదవాలి, నువ్వు NIT రాయాలి, నెట్ క్లియర్ చేయాలి. ఇవన్నీ పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్తామో కూడా మనకు తెలియదు. లైఫ్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఎన్ని ఆప్షన్స్ నేను చెప్పాను, ఈ ఆప్షన్స్లో వెతకండి. మీ చదువుకి మీరేం చదవాలి మీరేం చదువు తెలుసుకున్నారు అది మీ తల్లిదండ్రికి చెప్పండి. నేను ఇదే చదువుతాను, నాకు ఇదైతేనే ఇష్టం, ఇలా దీంట్లో అయితే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, లేదంటే ఫోర్స్ఫుల్లీ నేను చదివిస్తే నేను ముందుకు వెళ్ళలేను అన్న చెప్పే ధైర్యం ఈ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు ఉండాలండి. ఎందుకంటే అక్కడి నుంచి యాక్చువల్ లైఫ్ స్టార్ట్. ఇప్పటివరకు ఆడుతూ పాడుతూ గడిపేశారు. యాక్చువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది 10th తర్వాతే. నీకు ఇది ఇష్టం, ఓకే, తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయాలి దాన్ని. నువ్వు అలా కాదు, నువ్వు ఇలా చేయంటే పిల్లడు మైండ్కి ఎక్కించుకోలేరు. పిల్లైనా ఎవరు మైండ్కి ఎక్కించుకోలేరు. కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయండి, ప్రైవేటే కాదు, అదేంటి గవర్నమెంటే కాదు. కానీ అక్కడికి చేరడానికి మనం ఏంటి చెయ్యాలి? మీరు సంప్రదించండి, నలుగురితో మాట్లాడండి, స్పీకింగ్ కెపాసిటీ పెంచుకోండి, మాట్లాడే విధానం నేర్చుకోండి. చాలా పొలైట్నెస్ అవసరం ఈ రోజుల్లో. మనం కమాండ్గా మాట్లాడితే అప్పుడు మన మాట విండు. పొలైట్గా వెళ్ళి మీరు ప్రాక్టికల్గా నేర్చుకోండి, ఫ్యాక్ట్స్ నేర్చుకోండి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మిథ్య మీద నడుస్తుంది. దాంట్లో ఫ్యాక్ట్స్కి ఉన్న విలువ దానికి ఉన్నది. దాన్ని నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీ మీద మీరు ఇంపోజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక కరెక్ట్ వే దొరుకుతుంది లైఫ్లో సెటిల్ అవ్వడానికి. 10th తర్వాత కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంటర్ తర్వాత కూడా ఉన్నాయి. ఇంటర్ తర్వాత సేమ్ బ్యాంకింగ్కి వాటికి కూడా మీరు CGLకి బ్యాంకింగ్కి వీటన్నిటికీ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. డిగ్రీల తర్వాత అంటారా ఇండస్ట్రీస్కి వాటికి ఓపెన్ యాడ్స్ ఏవైతే వస్తాయో దానికి. నేవల్లో జాబ్ రావాలంటే మేడం, నేవల్లో జాబ్ రావాలంటే సేమ్ అండి. ఎందుకంటే దాంట్లోనే రెండు, ఒకటి డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు, సివిలియన్స్ కూడా ఉన్నారు నేవీలో. సివిలియన్స్ అందరూ కూడా అదే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండ్ CGL వీటి ద్వారానే వస్తారు. క్లరికల్ క్యాడర్ అంతా కూడా అంటే మనలాంటి వాళ్ళు. డ్రెస్ కోడ్ వాళ్ళు సెయిలర్స్కి వాళ్ళందరికీ నేవీ వాళ్ళవి వేరే కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ చేయాలి. ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రమోషనల్ క్యాడర్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కమోడోర్ లెవెల్ వరకు ప్రమోషన్, వాళ్ళకి కామన్గా ప్రమోషన్ వచ్చుకుంటూ వెళ్తుంది. దాంట్లో కూడా బీటెక్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్తారు. డిసిప్లిన్ ఎక్కువ. నేవీ అంతా, నేవీ అవనివ్వండి, మీకు ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి, లేదంటే ఆర్మీ అవనండి, డిసిప్లిన్ చాలా ఎక్కువ. దానికి చిన్నప్పటి నుంచి మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరం.
మనం మాట్లాడుకుంటుంటాం నేవీ వాళ్ళ ఆలోచనే వేరేగా ఉంటుంది, బట్ దే ఆర్ డిసిప్లిన్డ్ పీపుల్. మనం ఇప్పుడు రోడ్డు మీద ఇష్టానుసారంగా బండి నడుపుతాం, వాళ్ళని నడిపితే ఒప్పుకోరు, వెంటనే వాడు పోలీసు వాడు వచ్చి లాక్ చేస్తాడు మిమ్మల్ని. సో అవి మనం తెలుసుకోవాలి. సెయిలర్స్ జాబ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి నేవీలోని. దానికి 10th క్లాస్ బేస్ మీద సెయిలర్ పోస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఈ షిప్స్లోని వాటిలోని వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళి వర్క్ నేర్చు. మెరీన్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్, నేవీలో అయితే మెరీన్ ఇంజనీరింగ్ అండి. అది కూడా మన ఇంజనీరింగ్ చదువుతూ దాంట్లోనే మనకి కలకటాలో మెరీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. బాంబేలో ఉన్నది, చెన్నైలో ఉన్నది ఇంజనీరింగ్, అది కూడా. సో ఆ ఇంజనీరింగ్ కొంచెం డిఫరెంట్, టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ మీకు అంతా నేవీ సంబంధించిందంతా కూడా చెప్తారు. సో దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మనీ మ్యాటర్ కూడా చాలా బాగుంటుందండి. అంటే మీరు సీలోనే ట్రావెల్ చేయాలి ఎక్కువగాను. మెరైన్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఈ షిప్స్ అవన్నీ నడుస్తూ ఉంటాయి కదా, వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అండ్ ఎర్నింగ్స్ చాలా బాగుంటాయి. కానీ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలి. మీకు 1 month 2 months 3 months అలాగే మీరు క్రూజ్లో వెళ్ళిపోతూ ఉండాలి. వచ్చిన తర్వాత అగైన్ మీ ఫ్యామిలీతో మీరు ఉంటారు, అగైన్ వాళ్ళు పిలుస్తారు, పిలిచినప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. సో దానికి మెరైన్ ఇంజనీరింగ్ అని సెపరేట్గా ఉంది. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ వేరేగా వచ్చింది, అంటే ఎయిర్ ఫోర్స్లోని మనకి పైలట్స్ వేరేగా వచ్చింది. ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో, ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంది, గెజెట్స్ అందరూ వాడుతున్నారు. దాంట్లో ఒక సెర్చ్లో మనం ఫర్ పైలట్స్ వాట్ ఐ హ్యావ్ టు డూ అని ఒకటి కొట్టండి. కొడితే మీరు ఏంటేంటి చదవాలి, ఏంటేంటి చేయాలనేది దాంట్లో ఎన్డీఏ ఉన్నదండి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే దాంట్లో మీరు పైలట్స్గా వెళ్ళొచ్చు, సైలర్ మన దీనికి క్యాప్టెన్స్గా వెళ్ళొచ్చు. ఎయిర్ ఫోర్స్ పోస్టులు ఉంటాయి, దాంట్లో నేవీ పోస్టులు ఉంటాయి, దీనివి ఉంటాయి. సో ఈ విధంగా మీరు డిఫెన్స్లోకి మీరు ట్రై చేసుకోవచ్చు, సివిలియన్స్గా కూడా ట్రై చేసుకోవచ్చు, 2 రకాలుగా కూడా ఉన్నది దాంట్లోని. దానికి ఎన్డీఏ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలి. కాక సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు కోరకొండలో సైనిక్ స్కూల్ ఉన్నది. సైనిక్ స్కూల్ కూడా వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ అది ఉండి సెలెక్ట్ చేసుకుని క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు ఆ పిల్లలే ఎక్కువగా నేవల్లో ఆఫీసర్స్గా వెళ్తారు. రీజన్ ఏంటి, ఫస్ట్ డే నుంచే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. సైనిక్ స్కూల్లోని ఫస్ట్ డే నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. 12th బయటకు వచ్చేసరికి, 12th అయ్యి బయటకు వచ్చేసరికి ఆ అబ్బాయి మొత్తం సిస్టమ్కి అలవాటు పడిపోతాడు. దాంట్లో ఎవరు చదువుతారు, ఈ నేవల్ ఆఫీసర్స్ పిల్లలు ఎక్కువ చదువుతారు. అంటే ఒక ఫ్యామిలీని నేవీలో కానీ ఆర్మీలో కానీ ఒకళ్ళు వెళ్ళారంటే వాళ్ళని చూసి ఆ డిసిప్లిన్ చూసి, చెప్పాం కదా పిల్లలు ఇంట్లోంచే నేర్చుకుంటారు, అది చూసి ఆ ఇంట్లో పిల్లలు ఆడపిల్లని, ఇవాళ ఆడపిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు పైలట్స్గా. ఆడపిల్లైనా మగపిల్లైనా అదే రూట్లో వెళ్తారు. వాళ్ళది డిఫెన్స్ ఫ్యామిలీ అంటాం. డిఫెన్స్ ఫ్యామిలీ అంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పిల్లలు అందరూ 2-3 జనరేషన్లో డిఫెన్స్లో ఉన్నారంటే వాళ్ళు డిఫెన్స్ ఫ్యామిలీ అయిపోతారు. వాళ్ళ దేశానికి వాళ్ళు సమర్పించుకున్నాం అని చెప్తారు. ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి సార్, నేవీలో గట్రా వెళ్తే గుడ్ ఫెసిలిటీస్. చాలామంది విద్యార్థులు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అన్నీ కోల్పోయాం అనుకుంటారు మేడం, దాని గురించి మీరైనా కొంచెం వివరిస్తారా? తప్పకుండా సార్. 10th అన్నది మైల్ స్టోన్, ఇందాక మాటల సందర్భంలో నేను చెప్పాను. 10th అన్నది మైల్ స్టోన్ అండి. 10th వచ్చినప్పుడు ప్రెజర్ స్టార్ట్ అయిపోతుంది. 9వ క్లాస్ నుంచి పిల్లలకి ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల, అంటే ఇంట్లో కారణాలు అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, స్కూల్లో టీచర్స్ సమంగా లేకపోవడం, లేకపోతే వీళ్ళు సమంగా టీచర్స్ని ప్రతిసారికి బ్లేమ్ చేయలేం, స్టూడెంట్స్ సమంగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, పరీక్షా పేపర్స్ రాస్తున్నప్పుడు ఏదో డిస్టర్బెన్స్ రావడం, ఏదో ఒక కారణం చేత చదవలేకపోవడం, ఏదో ఒక కారణం చేత వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది అయితే అనుకోకుండా వాళ్ళకి 100% పాస్ అయిపోతాం, కానీ మాకు పేపర్ పోయింది అని కూడా బాధపడి ఆ డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో చేసేసుకుందామని ప్రయత్నం చేస్తారు. అలాంటి స్టూడెంట్స్కి నేను ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్ అవ్వడం అన్నది మానేయండి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు కూడా మనకి ఒక కొత్త ఛాలెంజ్ని ఇస్తుంది. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకెళ్ళడం అన్నదే చాలా పెద్ద మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి అంటారు, ఒకసారి ఫెయిల్ అయిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోడు. పునాదిట్టం అని పదం అనేవారు ఒక 50 సంవత్సరాల క్రితం. పిల్లలు సప్లిమెంటరీ, మా నాన్నగారు వాళ్ళు చదువుకున్న టైంలోని పరీక్ష పోయిందంటే పర్వాలేదురా, పునాదిట్టం మరోసారి పరీక్ష రాస్తారనేవారు. అంటే పునాదిట్టం అంటే మీకు అక్కడ బేస్ స్ట్రాంగ్గా పడింది అని అర్థం. దీంట్లో నేను ఇప్పుడే చెప్పాను, చాలా ఫాల్ట్స్ ఉండొచ్చు. మేబీ క్లాసెస్ సమంగా జరగకపోవచ్చు, మేబీ మీరు సమంగా అవగాహన పెంచుకోకపోవచ్చు. 5 సబ్జెక్టులు రాయాలి. 5 సబ్జెక్టులు రాయడం పెద్ద కష్టం ఏం కాదు, కానీ 6 సబ్జెక్టులు. సో 6 సబ్జెక్టులను ఒకటి థర్డ్ పేపర్ 17 మార్కులు వస్తే పాస్ అయిపోతారు. అది కూడా సంస్కృతం లాంటి పేపర్ తీసుకుని వీళ్ళు పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు, లేకపోతే హిందీ లాంటి పేపర్ తీసుకుని పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు. వాట్ ఎవర్, దాంట్లోని ఫస్ట్ మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు, లేకపోతే ఎక్కడ మనకి మైనస్ జరిగింది అన్నది ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలండి.
ఎక్కడ మనం లూజర్ అయ్యాము, ఎందుకు మన పరీక్ష పోయిందని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు ఏదో చేసుకుని ఫ్యామిలీ వాళ్ళేమో డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెట్టడం అన్నది అయితే కరెక్ట్ కాదండి. ఫస్ట్ మనవాడు ఎక్కడ తప్పుడు అడుగు వేసాడని పేరెంట్స్ ఆలోచించాలి, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ రేపు రివాల్యుయేషన్ పద్ధతి కూడా ఉంది. మీరు పేపర్ తీయించేసి మీ పేపర్ మీరు చూసుకోవచ్చు. సో అది తీస్తే తెలిసిపోతుంది. అది తీయించడానికి స్టూడెంట్ ఇష్టపడ్డు, ఎందుకంటే వాడు ఏంటి రాశాడో వాడికి తెలుసు, కానీ నేను బాగానే రాశానని చెప్తాడు బయటని. సో ఆ ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఏంటి అంటే అయితే టాపిక్ని దాటవేయడానికి ట్రై చేస్తారు, లేదు అంటే లేదు నేను దమాయించడానికి ట్రై చేస్తాను, లేదు నేను కరెక్ట్గా రాసిన వాళ్ళే మార్కులు ఇవ్వలేదు. అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేయాలంటే వీడికి తెలియకుండా రివాల్యుయేషన్ చేయించాలి. రివాల్యుయేషన్లో రివాల్యుయేట్ సిస్టమ్ నాకు తెలిసిందంటే వాళ్ళు పేపర్ మంది మనకు చూపిస్తారు. చూపించకపోయినా రివాల్యుయేట్ అంటే ఓన్లీ మార్కులు కౌంటింగ్ ఏమైనా తేడా వచ్చిందేమో చూస్తారు. అది రివిజన్ చేయాలంటే మొత్తం పేపర్ అంతా రీచెక్ చేయిస్తారు. 2 రకాలు ఉన్నది, దానికి మళ్ళీ డబ్బులు కట్టుకోవడాలు. అది కానీ సేమ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా పేరెంట్స్కి అక్కడ టెంపర్ లూజ్ అయిపోయి పిల్లల్ని ఇంకా చాలా టార్చర్ పెడతారు, మానసికంగా కూడా శారీరక. పేరెంట్స్ తట్టుకోలేక, పేరెంట్స్ కావాలని చేయరు, ఎందుకంటే పిల్లలంటే వాళ్ళకి అభిమానం, వాళ్ళకి ముద్దు ఉంటుంది. తట్టుకోలేక చేసిన ఒక చర్య అది కొంచెం తగ్గించుకుని మీ పిల్లల్ని మీ ఫస్ట్ నమ్ముకోవడం అలవాటు చేయండి. అలా అని చెప్పేసి వీళ్ళు బాగా నమ్ముతున్నారు కదా అని పిల్లలు కూడా పేరెంట్స్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇవాళ రేపు ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ మనం చూస్తున్నాం. దీంట్లో మనం ఏం చేయాలంటే ముందు నమ్మకాన్ని పెంచుకోవాలి. తల్లి తండ్రి పిల్లల మీద నమ్మకం పెంచుకోవాలి, పిల్లలు తల్లిదండ్రి మీద నమ్మకం పెంచుకోవాలి. అప్పుడే మనకి ఇది వర్కౌట్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగుందంటే అప్పుడు మూడో వాడిని మనం అడిగే ధైర్యం, అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్, పిల్లడు చెప్తున్నాడు నేను చాలా బాగా రాశాను అయినా పరీక్ష పోయింది, వీడేమో చెప్తున్నాడు నేనేమో బాగా చదివాడు మా పిల్లడు అయినా పరీక్ష పోయింది అనేసి. సో ఈ అవగాహన పెంచుకున్న తర్వాత అప్పుడు స్కూల్ యాజమాన్యాన్ని కానీ స్కూల్ టీచర్ని కానీ అడగాలి మా పిల్లడు ఎక్కడ తప్పు రాసి ఉంటాడు అని. ఇప్పుడు 10th కూడా ఆప్షనల్ అయిపోయింది, 10th కూడా బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ అది కూడా మనకి నామినల్ దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని విన్నాను, అది ఎంతవరకు ఇంకా ఇంప్లిమెంట్ అయింది అన్నది నాకు కరెక్ట్గా తెలీదు. బట్ 10th అన్నది మైల్ స్టోను. దీంట్లోని మీ ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుండి ఇంకా స్కూల్లో థర్డ్ పార్టీ స్కూల్లో టీచర్తో కూడా మన అండర్స్టాండింగ్ కోఆర్డినేషన్ బాగుంది అనుకోండి, అప్పుడు పిల్లలు ఈ దుశ్చర్యలకి దేనికి పాటుపడరు, ఆ డిప్రెషన్లోకి వెళ్ళరు. ఎందుకంటే టీచర్ సపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ సపోర్ట్స్ ఉంటుంది. ఈ 2 సపోర్ట్లు మస్ట్ అండి ఇద్దరికిను. పిల్లలకి మాత్రం టీచర్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ సపోర్ట్, ఈ 2 ఉన్నదంటే వాడు డిప్రెషన్లోకి వెళ్ళడానికి కానీ డౌన్ఫాల్ అయ్యే అవకాశమే లేదు. ఈసారి పరీక్ష పోయింది పర్వాలేదు నాన్న, నెక్స్ట్ టైం ట్రై చేసుకో. పిల్లల్ని అక్కడ వెంటనే మీరు రియాక్ట్ అయ్యి కొట్టడమో తిట్టడమో దుర్భాషలాడడం చేశారనుకోండి, అలాంటి పరిస్థితుల్లోని పిల్లడు డిప్రెషన్కి వెళ్ళి తనని తాను హర్ట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే నేను చెప్పాను, రిజల్ట్ వచ్చిన వెంటనే నేను పరీక్ష బాగానే రాశాను, వీడి రిజల్ట్ పొరపాటుని మిస్ప్రింట్ అవ్వచ్చు పేపర్లో, లేకపోతే నెట్లో ఏమైనా తేడా రావచ్చు, అంతవరకు వెయిట్ చేయకుండా కూడా వీళ్ళు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. అంటే తల్లి తండ్రి 15 సంవత్సరాలు కన్నీ పెంచి అంత కష్టపడి మీకు ఆ ఎడ్యుకేషన్ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత మీరు ఆత్మహత్య చేసుకుని వాళ్ళ జీవితాలకి ఒక క్వశ్చన్ని మిగిల్చేసి వెళ్ళిపోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది స్టూడెంట్స్ ఆలోచించాలి. యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా మా పిల్లడు సర్లే ఈ సంవత్సరం పోతే ఏమైంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చదువుకుంటాడు, మళ్ళీ బాగా చదువుకోను అన్న అని వాడిని ఏమి అంటే అనొద్దు అని చెప్పేసి మరీ నేను బుజ్జగించేసి వాడికి అదేంటంటే షోరూమ్ తీసుకెళ్ళి షాపింగ్ చేసేమని చెప్పనండి. దెబ్బలాడాలి కానీ సాఫ్ట్గా దెబ్బలాడాలి. ఇవాళ రేపు పిల్లలు చాలా సెన్సిటివ్ అండి. సెన్సిటివ్నెస్ ఎలా ఉన్నది అంటే వాళ్ళు ప్రతి దానికి మన బెదిరించే స్థితిలోనే ఉన్నారు, వాళ్ళు బెదిరే స్థితిలో కూడా ఉన్నారు. దానికి మీరు చేయవలసింది ఏంటి అంటే పేరెంట్స్ అండర్స్టాండింగ్ పెంచుకోవాలి. ప్రతిదీ నేను తీసుకొచ్చి పేరెంట్స్ మీదే పెడుతున్నా అండి. పేరెంట్స్ అవగాహన లేకుండా పిల్లలు ఏమీ చేయలేరు. పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచండి. మీ పిల్లడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ట్యూషన్ అని చెప్పుకుని తిరగడానికి వెళ్తున్నాడా, షాపింగ్కి వెళ్తున్నాడా, పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడా, చదువుకోవడానికి వెళ్తున్నాడా, చదువుకోవడానికి వెళ్తున్నా అంటే చదువుకోవడానికి ప్లేస్లో వెళ్తున్నా లేదా ఫాదర్ వెళ్ళి ఆ అబ్బాయిని వాడికి తెలియకుండా వాడిని ఫాలో అవుతూ ఉండాలి. ఇవన్నీ చెప్పే పరిస్థితులు కాదండి. మన పిల్లల్ని మనం బాగు చేసుకోవాలంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మన మైండ్కి తడుతూ ఉంటాయి. పిల్లడు చెడుతోలో వెళ్తున్నాడు అన్నది కూడా మనకి ఇంటిమేషన్ వస్తుందండి. 6th సెన్స్ మనకు చెప్తుంది పిల్లడు మన తావ వెళ్ళటం లేదైనా 6th సెన్స్ మాట విని మీ పిల్లడిని మీరు లైన్లో పెట్టుకోగలిగితే అంటే ఎలా ఉంటుంది 6th సెన్స్ అని మీరు అడగొచ్చు. మీ పిల్లడు ఏదో మీ దగ్గర దాచడం, మీరు వచ్చి సెల్ చూస్తూ ఉంటాడు, మీరు కరెక్ట్గా మీరు ఎంటర్ అయ్యేసరికి సెల్లోంచి ఆ పర్టికులర్ వాడు ఏదైతే చూస్తున్నాడో దాన్ని జంప్ చేయించేస్తాడు, సెల్ క్లోజ్ చేసేస్తాడు. లేదంటే పుస్తకాలు లోపల ఇంకో పుస్తకాలు పెట్టి చదువుకోవడం, లేకపోతే పుస్తకాలు లోపల సెల్ పెట్టి ఆడుకోవడం, మీరు వచ్చేసరికి వాడు అలర్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇండికేషన్స్ అండి మనకి. పరీక్షల టైంలోని పిల్లలకి మీరు ప్రెషర్ పెట్టొద్దు ఇవాళ రేపు పిల్లలకి, ఎందుకంటే వీళ్ళు ప్రెషర్ తట్టుకునే స్థితిలో లేరు.
చిన్నప్పటి నుంచి ప్రెషర్కి ఎంత అలవాటు పడిపోయారంటే ఇప్పుడు 10th కూడా ఓవర్ ప్రెషర్, 95 రావాలి, 98 రావాలి, 99 అన్ని మార్కులు ఏం చేసుకుంటామండి? నేను తెలియకొడతాను. కూర వండుకుంటామా? తినగలమా కూర వండుకొని మనం? సర్టిఫికేషన్లో వస్తాయి ఆ మార్కులు 10th వరకే. ఇంటర్ నుంచి మళ్ళీ ఇప్పుడు 97%, 98% వచ్చిందంటే ఇంటర్లో కూడా సేమ్ ప్రెషర్ మీరు పెడతారు వాడికి. ఏమి 70 నుంచి 80, 80 నుంచి 90 డెవలప్ అయ్యే విధానం కాదా? 70 ఈజ్ ఆల్సో ఫస్ట్ డివిజన్ కదా. ఏ డివిజన్ ఇవాళ రేపంతా గ్రేడింగే. 70% కూడా గ్రేడింగ్ ఏ గ్రేడ్లోనే వస్తుంది. కొన్ని 80% ఏ గ్రేడ్ అనుకోండి. 80 నుంచి ఆలోచించండి. డైరెక్ట్ 95, 97కి ఎందుకు ఆలోచించాలి? అంత ప్రెషర్ ఆ పిల్లడి మీద ఎందుకు పెట్టాలి? ఆ పిల్లడి కెపాసిటీ ఏంటో మీకు తెలియకుండా మీరు ప్రెషరైజ్ చేస్తున్న కొద్దీ వాడు ఏంటవుతాడంటే కామ్ అయిపోతాడండి పిల్లడు. వాడి బాధని వాడు ఏది చెప్పాలనుకుంటున్నాడో అది కూడా దిగమింగుకుంటాడు, మీకు చెప్పడు. వాడు షేర్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలంటే మీరు ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతోని. మీరు కమాండింగ్గా ఉన్నారంటే పిల్లలు మీకు దూరం అవుతారు. మగపిల్లలు అయితే తండ్రికి దగ్గర చేసుకోవాలి, ఆడపిల్ల అయితే తల్లికి దగ్గరగా ఉండాలి. బయటికి వెళ్ళి వాళ్ళ మీద ఎవరైనా ఏ కమెంట్ చేసినా, ఎవరైనా ఒక చున్నీ పట్టుకుని లాగినా, లేకపోతే ఒక మగపిల్లనేమో వాడు చెడ్డు దీనికి తీసుకెళ్తున్నా సరే వాడు వచ్చి తండ్రికి చెప్పుకున్నంత ఫ్రెండ్షిప్ ఉండాలి. నాన్న ఆ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి బీడీతో అవుతున్నా అంటే, నాన్న అది మంచిది కాదు, నువ్వు వెళ్ళకూడదని తండ్రి చెప్పగలగాలి. వాడితో పాటు వెళ్ళి వాడు సిగరెట్ బీడీ తాగడం మొదలెట్టంటే అక్కడ మీ అబ్బాయి చెడు తావులోకి వెళ్తున్నాడని క్లియర్గా మీకు ఇండికేషన్ వస్తుంది. అది వాడు మన దగ్గర జాబ్ ఏ రోజైతే ఫ్రెండ్స్ గురించి, అమ్మాయిలు కాలేజ్ గురించి, అట్మాస్ఫియర్ గురించి, స్కూల్ అట్మాస్ఫియర్, బెంచ్మేట్స్ వీళ్ళ గురించి మీతో ఏ రోజైతే డిస్కషన్స్ చెప్పడం మొదలెడతారో, వాళ్ళ వ్యూస్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడతారో అది మీరు ఓపిక్గా వినండి. మీరు జాబ్ హోల్డర్స్ అయితే డైలీ 1 hour, అబ్బాయికి 1 hour, అమ్మాయికి, లేకపోతే తండ్రి అబ్బాయికి టైం ఇవ్వండి, తల్లి అమ్మాయికి టైం ఇస్తుంది. 1 hour నైట్ పడుకునే లోపల కూర్చుని డైలీ క్లాస్లో జరుగుతున్నవన్నీ కనుక్కోండి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే పిల్లలు ఈ మధ్యన ఏమి చెప్పకుండా మనసులో పెట్టుకుని డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అది వెళ్లకుండా మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. అక్కడ నుంచి 10th ఈజ్ ద మైల్ స్టోన్. అక్కడి నుంచి మీ పిల్లల్ని 9th నుంచి మీరు అవగాహన మొదలెట్టి పెడితే పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎప్పటి వరకు చేయాలి? బీటెక్ అయిపోయే వరకు, లేదా డిగ్రీ అయిపోయినంత వరకు మీ పిల్లల్ని ఆ 6 years మీరు టోటల్ కాన్సన్ట్రేషన్ మీ పిల్లలకే ఇవ్వాలి. వేరే ప్రపంచం అన్నది మర్చిపోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, తిరగడానికి చేయాలంటే మీ పిల్లల్ని తీసుకునే వెళ్ళండి, వాళ్ళని వదిలేసి వెళ్ళదు. మీరు వదిలేసి మీరు తిరగడానికి వెళ్ళిపోతే మా అమ్మ నాన్న మమ్మల్ని తీసుకోవట్లేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని వదిలేశారు, పరీక్షలు అని చెప్పి వదిలేశారు, ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ మైండ్కి తొందరగా ఎక్కుతాయండి. మీరు వెళ్తే మీరు వెళ్ళండి, లేకపోతే మీరు కూడా వెళ్ళడం మానేయండి. 6 years మీ పిల్లలకి సాక్రిఫైస్ చేసేయండి. మీరు ఇబ్బంది లేదు. వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే మనం ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి. వాళ్ళకి డిప్రెషన్లో వెళ్లకుండా కాపాడుకునే బాధ్యత మనది. వాళ్ళకి డైలీ 1 hour ఇవ్వండి. స్కూల్ నుంచి వచ్చి నన్న ఇవాళ స్కూల్లో ఏంటైంది అని అడగండి. టీచర్ ఏంటి చెప్పారు అని అడిగే కన్నా టీచర్ ఎలా బిహేవ్ చేశారు, నువ్వు టీచర్తో ఎలా బిహేవ్ చేస్తావు, ఇవాళ పాఠాలు జరిగాయా, ఇవాళ ఏ లెసన్ వచ్చి రాగానే మనం ఏం చేస్తాం, ఏ లెసన్ చెప్పారు ఇవాళ, ఇదెందుకు హోంవర్క్ ఇన్కంప్లీట్ ఉండిపోయింది, ఇదెందుకు కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేసి నా దగ్గరికి రా, ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ హోంవర్క్ మనం కమాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు కంప్యూటర్స్ కాదు కమాండ్స్ యాక్సెప్ట్ చేయడానికి. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి ఏంటంటే కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంటుంది, ఆడుకోవాలని ఉంటుంది, బయటికి వెళ్ళాలని ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ మనసుని తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చెయ్యండి. చేస్తే ఈ ఆత్మహత్యలు లాంటివి, డిప్రెషన్లో వెళ్ళినట్లు, సైకాట్రిస్ట్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించలాంటివి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ అయ్యాయి? నేను చెప్పిన ఈ సెనారియో జరగట్లేదు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు 10thలో మీ అబ్బాయిల పిల్లలకి పరీక్షలు పోయినా సరే పాస్ అయిపోయిన వాళ్ళు ఆనందంలో ఉంటారు. 55%తో పాస్ అయిన వాళ్ళు నువ్వు 60% ఎందుకు తెచ్చుకెళ్ళొద్దని అడగొద్దు. నాన్న ఈ సంవత్సరం క్లియర్ అయిపోయింది కదా, ఇయర్ వేస్ట్ అవ్వలేదు కదా, గో హెడ్, నెక్స్ట్ ఇయర్లో మరి కొంచెం కష్టపడిన అన్న అని చెప్పండి. ఈ సంవత్సరం ఇంత తెచ్చావు, మళ్ళీ సంవత్సరం ఇంకా నువ్వు 50కే దిగిపోతావేమో. డోంట్ టాక్ లైక్ దిస్. ఇలా మాట్లాడితే పిల్లలకి ఏంటంటే నేను ఎంత తెచ్చుకున్నా మా పేరెంట్స్కి సాటిస్ఫాక్షన్ లేదు. నేను ప్రాక్టికల్గా నేను అనుభవించిందండి ఇది. నేను ఎంత తెచ్చినా మీరు అలాగే చెప్తారు కాబట్టి నేను ఇంతే తెచ్చుకుంటాను. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా కింద నుంచి మీదకి వెళ్ళడం, మెట్లు ఎక్కడం నేర్పండి వాళ్ళకి. ఒకేసారి మీరు పై టార్గెట్ పెట్టారంటే అక్కడి నుంచి పడినవాడు మళ్ళీ లేవలేడండి, సైకలాజికల్గా వీక్ అయిపోతాడు. ఆ సైకలాజికల్ స్ట్రెంగ్త్ మనమే, సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చేవాళ్ళము మనమే. ఒక్కసారి 98 టార్గెట్ పెట్టకుండా 80 నుంచి టార్గెట్ మొదలెడితే 3 yearsలో వాడు 95 వరకు వెళ్తాడు. వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్ని మార్కులు తెచ్చేసుకొని మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా? మెడల్స్ వస్తున్నాయా, గోల్డ్ మెడల్స్ ఇచ్చేస్తున్నారా, గవర్నమెంట్ మనకి ఏమైనా అప్రిషియేట్ చేస్తుందా? ఓన్లీ ర్యాంకులు, ఫోటోలు, పేపర్లు మనకి టీవీలోని పేపర్లో రావడానికి తప్ప దేనికి ఉపయోగపడటం లేదు. దానికోసం సంవత్సరం పాటు పిల్లడు పచ్చడైపోతున్నాడు, నాశనం అయిపోతున్నాడు నిజంగా. దయచేసి పిల్లలకి ప్రెషర్ పెట్టొద్దు. 10th తర్వాత వాళ్ళ డిసిషన్స్
ని మీరు గౌరవించండి. వాళ్ళకి ఏం కావాలో కనుక్కుని, అన్న అలా కాదు ఇలా వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పండి. అప్పటికి లేదు నేను ఇదే ఫీల్డ్లో వెళ్తానంటాడు, వాడు ఎంచుకున్న ఫీల్డ్లో వాళ్ళని వెళ్ళనివ్వండి. వాళ్ళ ఇష్టాలని తెలుసుకునే వాళ్ళ ఇష్టాలకి వాల్యూ ఇవ్వండి. మేబీ వాడికి ఇంజనీర్ అవ్వాలని లేదు, నేను టెక్నీషియన్గా ఉంటాను, వాడికి టెక్నీషియన్గా ఉండాలన్నప్పుడు టెక్నీషియన్గానే పంపించండి. వై యు ఆర్ టార్గెటింగ్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ ఈజ్ ఎ వెరీ హైయర్ స్టడీ. వాడికి ఇంట్రెస్ట్ లేదు, లేదని వాడు ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి డుమ్మలు కొడుతూ ఉంటాడు. కాలేజీలో క్లాసులు అటెండ్ అవ్వడు, లేదంటే మీకు ఏంటంటారు స్పీచెస్ వినరు, టీచర్స్ లెక్చర్స్ వినరు, క్లాసులకు వెళ్ళడం మానేస్తాడు. మానేసిన తర్వాత మెల్లిమెల్లిగా సప్లిమెంటరీస్, ఫస్ట్ ఇయర్లో బ్లాక్ లాక్స్ ఉంటే సెకండ్ ఇయర్ బ్లాక్ లాక్స్, ఇవన్నీ క్లియర్ అవ్వలేక ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇంకేదో చేసుకోవడం. సో దయచేసి వీటన్నిటి నుంచి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళ ఇష్టానికి విలువండి. ఎందుకంటే ఇవాళ రేపు మీరు ఎంత టార్గెట్స్, ఒకప్పుడు ఉండేది ఇంజనీర్లో ఉంటే ఇంజనీర్ అయిపోయాడంటే అది ఒక డ్రీమ్ అనమాట. నేను ఇవాళ రేపు ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్, ఇట్స్ ఎ నీడ్ ఓన్లీ. ఓ డిగ్రీ అవ్వాలి మా పిల్లడు, టెక్నికల్ డిగ్రీ తీసుకుంటున్నాడు. టెక్నికల్ డిగ్రీ బీటెక్ చేసుకోకుండా బీఏ చేస్తే వాడు చదువు కాకుండా పోదు. ఇక్కడ బీఏ చదివిన వాడికి ఉన్న నాలెడ్జ్ బీటెక్ చదివిన వాడికి ఉండదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. జనరల్ నాలెడ్జ్ పెంచండి పిల్లలది. వాళ్ళకేమో ఏమీ లేకపోతే మీకు సమ్మర్ హాలిడేస్ 2 months గ్యాప్లు వస్తాయి కదా, ఆ టైంలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మీకు, సమ్మర్ కోర్సెస్ చెప్పేవి. దాంట్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, చదువు ఎప్పుడు కూడా ఆగకూడదండి. బ్రెయిన్కి మనం రెస్ట్ ఇవ్వకూడదు. అప్పుడు ఏంటంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూడండి, బొమ్మలు అవన్నీ ఇచ్చే దాంట్లోని ఆడ్ మ్యాన్ అవుట్ చేయడం, ఇవన్నీ పజిల్స్ చేయడం, ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. మైండ్ షార్ప్ అవుతుంది దాంతో. కాబట్టి దయచేసి 10th క్లాస్ ఇది పరీక్షలు పోయి అనుకుంటాను అనేసి ఏదో చేసుకోవడం, పోయింది అని చెప్పి ఏదో చేసుకోవడం, లేకపోతే పేరెంట్స్ ఏదో అన్నారని చెప్పేసి చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవద్దమ్మా దయచేసి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకొని మీరు స్ట్రాంగ్గా ఎదుర్కొన్న వాళ్ళకి రిప్రజెంట్ చేసుకోండి. తల్లిదండ్రులకైనా నేను అదే చెప్తాను, పిల్లలకైనా అదే చెప్తాను. పిల్లలు మీరు ఎప్పుడూ కూడా డౌన్ఫాల్ అవ్వద్దు. పోయింది ఈ సంవత్సరం పోతే పోయింది. ఎన్నిసార్లు నేర్చుకోవడమ్మా? అబ్దుల్ కలాం గారు డైరెక్ట్గా అతను రాష్ట్రపతి అయిపోయారేంటి? మనకి ఎంత కష్టపడితే అతను పేపర్లు పంచుకునేవాడంట. చదువుకోవడానికి అతని దగ్గర డబ్బులు లేకపోతే అతను సైకిల్ మీద వెళ్ళి పేపర్లు సర్వ్ చేసుకునేవారు రామేశ్వరంలో. అప్పుడు ఒక అతని టాలెంట్ని చూసి అతను సపోర్ట్ చేశారు. కేఎఫ్సీ ఉన్నది, కేఎఫ్సీ ఇప్పుడు అందరూ కూడా చికెన్స్ అవి ఎక్కువ తింటారు కాబట్టి చెప్తున్నాను, నాన్ వెజ్ తినడం కూడా తగ్గించండి. నాన్ వెజ్ తింటే నాలిక మొద్దు పారిపోతుంది, మెదడు మొద్దు పారిపోతుంది. బీ వెజిటేరియన్స్. అంటే తినొద్దు అని నేను చెప్తున్నా, తినడం అలవాటు ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేం, బట్ అది తగ్గించండి. తగ్గిస్తే నాలిక షార్ప్ అవ్వాలి. నాలిక షార్ప్ అయితే మీకు వర్డ్స్ అన్నీ కూడా వొకాబులరీ తిరుగుతుంది, పదాలన్నీ కూడా మీరు స్పష్టంగా పలకగలుగుతారు. సైంటిఫిక్ వర్డ్స్ ఆల్సో వెరీ డిఫికల్ట్ అండి. అవి కూడా మీరు పలకడం రావాలంటే 10 సార్లు స్పెల్లింగ్ కంఠస్థ పెడితే కానీ మీరు నోటి నుంచి పలకలేరు. సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న మార్పు చేర్పులు చేసుకుంటే లైఫ్ సక్సెస్ఫుల్గా హ్యాపీయెస్ట్ లైఫ్ ఎంచుకోండి. టార్గెట్ఫుల్ లైఫ్ కన్నా హ్యాపీయెస్ట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో డోంట్ గో డౌన్ఫాల్. నా రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, ఆల్ స్టూడెంట్స్కి, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మంచి లైఫ్ని ఎంచుకోండి, హ్యాపీయెస్ట్ లైఫ్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.